ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాడు. మేము గత 3 సంవత్సరాలుగా రష్యా సైనికులతో మాత్రమే కాదు, ఒకవైపు చైనా సైనికులు, అలాగే పాకిస్తాన్ సైనికులు, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, అలాగే ఉత్తర కొరియా సైనికులతో కూడా మేము పోరాటం చేయాల్సి వస్తుందంటూ ఆయన అయితే ఎక్స్లో సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. వోవ్చాన్స్క్ అనే ప్రాంతంలో తన యొక్క మిలిటరీ అధికారుల్ని, అలాగే ఫ్రంట్ లైన్ కమాండర్లని మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి నియామకాల గురించి కూడా మాట్లాడుతూ ఆయన అయితే ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఇలా ఎన్నో దేశాల సైనికులు, అలాగే ఆఫ్రికా దేశాల నుంచి కూడా సైనికులు వస్తున్నారు. వీళ్ళందరితో మేము నిరంతరం పోరాటం చేయాల్సి వస్తుంది. అయితే దీనికి సరైనటువంటి సమాధానం చెబుతామంటూ పాకిస్తాన్, చైనా, మిగతా దేశాలకు కూడా జెలెన్స్కీ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఎక్స్లో ఈ పోస్ట్ చూసిన తర్వాత పాకిస్తాన్ అయితే ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఇది నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఏదైనా ఆరోపణలు ఉంటే మమ్మల్ని అడగండి, మమ్మల్ని సంప్రదించాలి, కానీ ఇంతవరకు ఉక్రెయిన్ ఎటువంటి సంప్రదింపులు లేకుండానే మాపై ఆరోపణలు చేస్తుందంటూ పాకిస్తాన్ అయితే స్పందించింది. అలాగే చైనా ఇంతకు ముందే స్పందించింది, ఆ యొక్క ఆరోపణలు కూడా తిప్పికొట్టింది. అయితే ఆ ఆరోపణలు తిప్పికొట్టిన తర్వాత అప్పట్లో 4 చైనా సైనికులు కూడా దొరికారు. అందులో 2 చనిపోయారు, 2 ఏమొచ్చేసి బ్రతికుండగానే దొరికితే వాళ్ళు ఏమొచ్చేసి మాకు సంబంధం లేదు, వాళ్ళు రష్యా ఎక్కువ డబ్బులు ఇస్తుందని చెప్తే ఒకవేళ వాళ్ళు యుద్ధం చేశారేమో, కానీ అధికారికంగా మేము ఎవరిని పంపించలేదని అయితే చైనా ఆ తర్వాత ఆ యొక్క మాటలను అయితే చెప్పడం జరిగింది. అయితే ఉత్తర కొరియా మాత్రం స్పష్టంగానే మేమైతే రష్యాకి సపోర్ట్ చేస్తున్నామంటూ ఎన్నో ఆయుధాలు పంపించింది. 10 నుంచి 12 వేల మంది సైనికులు కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఉత్తర కొరియా అయితే బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ జెలెన్స్కీ చేసినటువంటి ఆరోపణలకి ఇంకా తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అలాగే ఆఫ్రికా దేశాలు ఏవి కూడా ఇంకా స్పందించలేదు.